సో 9వ తారీఖు పుట్టిన వారికి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? చూడండి 9 9 9 అంటే ఎలిఫెంట్ అండి. ఎలిఫెంట్. అడవిలో ఎలిఫెంట్ ఉంటేనే అడవికి అందం. అది ఎలిఫెంట్ చూడగానే ఆకారం ఎలా ఉంటుంది? చాలా భారీగా బలంగా ఉంటుంది. భారీగా ఉంటుంది. దాన్ని చూడగానే ఆ అడవికే అందంగా ఉంటుంది. ఎలిఫెంట్ స్టైల్ అన్నమాట. వీరి సమాజంలో 9 నెంబర్ వారికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. వీరు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే స్పందిస్తారు ఇమ్మీడియట్‌గా. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అయ్యో! నువ్వురా అయ్యా, నువ్వురా మనం వెళ్దాం, చూద్దాం, సాయం చేద్దాం అనే తత్వం కాదు. వీళ్ళే పరిగెత్తుకుంటూ వెళ్లి సాయం చేస్తూ ఉంటారు. రోడ్ మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, వీళ్ళు ఆగిపోతారు ఇమ్మీడియట్‌గా. ఆగిపోయి 108కి ఫోన్ చేస్తూ ఉంటారు. అక్కడ 108 వచ్చే వరకు ఉంటారు. ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోయే వరకు ఉంటారు. అవసరమైతే ఆ వ్యక్తికి హెల్ప్ చేసే తత్వం కూడా నెంబర్ 9లోనే ఉంది. 9 అనేది చాలా పవర్‌ఫుల్ నెంబర్ అండి. చాలా చాలా పవర్‌ఫుల్. వీరు కాంప్రమైజ్ నేచర్ వీరికి ఉండదు. వీరు అస్సలకి. ఎక్కడ పని చేయరు. అంటే ఎవరి కింద పని చేయరు. ఒకరికి ఆర్డర్ ఇస్తారే తప్ప వీరు ఎవరన్నా ఆర్డర్స్ ఇస్తే మాత్రం అక్కడ పని చేయరు. తల వంచి పని చేసే తత్వం వీరికి ఉండదు. స్వయంగా ఏదైనా చేస్తూనే ఉంటారు. వాళ్ళు స్వయంగా పని చేస్తూ ఉంటారు. స్వయంగా ముందుకు పోతూ ఉంటారు. ఇంకొక సీక్రెట్ ఏందంటే ఈ 9 నెంబర్ వాళ్ళు చిన్న చిన్న ఆశయాలు పెట్టుకుంటే సక్సెస్ కారు. నేను అందుకే అంటాను 9 నెంబర్ వాళ్ళంటే డ్రీమ్ బిగ్ అంటాను. అబ్దుల్ కలాం చెప్పినట్టుగా డ్రీమ్ బిగ్. వారికి గొప్ప ఆశయాలే సక్సెస్ అవుతాయి. చిన్న చిన్న పోస్టులకు వెళ్తే సక్సెస్ కారు. నేను అంటాను చిన్న పోస్ట్ అంటే వీడు ఎక్కువ రోజులు అనుకుంటాను. నిజంగా ఉండడు. వాడికి ఇష్టం ఉండదు. వాడు డ్రీమ్ బిగ్ ఉంటేనే సక్సెస్. కొడితే సిక్సే కొట్టాలి. కొట్టాలి. అంతే. వీళ్ళ లక్ష్యమే అలా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. 9కున్న తత్వం అది. వీళ్ళకి ఏంటంటే మంచి ధైర్య సాహసాలు ఉంటాయి. అసలు భయపడరండి వీరు. ఒకవేళ గౌడ్ సెక్టార్ లో ఉన్నారనుకోండి, ఎవరన్నా వచ్చి వీళ్ళని భయపెట్టిస్తే భయపడరు. ఎవరికి భయపడరు. ప్రాణం పోవడానికైనా తెగిస్తారే తప్ప భయపడరు. అలాంటి నెంబర్ 9 అండి. సో వీళ్ళ వల్ల ఒక ధైర్యం, వీళ్ళలో కూడా లీడర్స్ ఉండే అవకాశం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉండే వాళ్ళు వీళ్ళలో కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారండి. నాయకులుగా ఉండే అవకాశం వీళ్ళలో చాలా మంది ఉంటూ ఉంటారు. మీరు యడ్యూరప్పని చూడండి, ఆయన కూడా ప్రధానిగా ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళకి 27 నెంబర్ 9, 18, 27. ఇప్పుడు 27 నెంబర్ చూడండి. 27 నెంబర్. సో 27 నెంబర్ కూడా ప్రముఖమైన నెంబరే. అది కూడా యడ్యూరప్ప ఉన్నాడు దీంట్లో. ఆయన 2 టైమ్స్ సీఎం అయిపోయాడు. సో ఆయన కూడా ప్రముఖ స్థానంలో ఉన్నాడు. సో 18 కానివ్వండి. నెంబర్ 9 తీసుకుంటాం సినీ ఫీల్డ్లో విజయ్ దేవరకొండ. ఇప్పుడు చూడండి హైట్ పర్సనాలిటీ 9 నెంబర్ ఆయన 9 విజయ్ దేవరకొండ. అంటే ఆయన హైట్ పర్సనాలిటీ కూడా సూట్ అయిపోయింది. 9 నెంబర్ వాళ్ళకు కొంతమంది చూడగానే నేను చెప్తాను ఈయన బాగా హైట్ ఉండే అవకాశం ఉంది, మంచి భారీ పర్సనాలిటీ కదండి. అవునండి మీరు ఎలా చెప్పారు? సో నెంబర్ 9కున్న తత్వం అది. ఒకవేళ ఆకారంలో లేకపోతే ఆయన ధైర్య సాహసాల్లో 9 తత్వం ఉంటుంది. డేర్ అండ్ డాషింగ్గా ఉంటారు. ఎవరైనా చెప్తే స్పందిస్తారు. సో ఎవరు గొడవ పడడానికి వస్తున్నారు అని నాకు భయం వేస్తుందంటే నడువు నేను వస్తానని ముందుకెళ్తూ ఉంటారు. అయ్యో బాబోయ్ నేను రాను, ముందు నీ తర్వాత వస్తే తత్వం కాదు. దట్ ఈస్ ద నెంబర్ 9 అనమాట. సో నెంబర్ 9 వాళ్ళు వీరికి బాగా ఇవి కలిసి వస్తాయంటే 9 అంటే కుజగ్రహ ఎఫెక్ట్ ఉంటుంది. కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. వీళ్ళకు సొంత బిల్డింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. భూములు జాగాలు బాగా కలిసి వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. కొందరు చూడండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కొందరు బాగా సక్సెస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే కుజుడి అనుగ్రహం లేని వాళ్ళు ఫెయిల్ అవుతారండి. సో సొంత ఇంటి కళ కూడా ఉండదు కుజుడి అనుగ్రహం లేకపోతే. సో 9 సో వాళ్ళ బర్త్లోనే 9 ఉంది కాబట్టి వాళ్ళ కుజుడి అనుగ్రహం ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తూ ఉంటారు, బిల్డింగ్స్ కడుతూ ఉంటారు. సో కట్టి రెంట్ ద్వారా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. భూములు జాగాలు ఇల్లులు బాగా ఎక్కువ ఉంటే చాలా కొంటూ ఉంటారు. బిజినెస్లు కూడా టాప్ లెవెల్లో బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు హోటల్స్ అనుకోండి, హోటళ్ళలో 5 స్టార్ హోటల్ రేంజ్లో ఉంటారు వాళ్ళు. చిన్న చిన్న హోటల్స్ కాదండి, పెద్ద పెద్ద హోటల్స్ పెడుతూ ఉంటారు. ఏది పెట్టినా పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఈ మాల్స్ కానీ ఇవన్నీ ఈ క్యాటర్కి సంబంధించిన వాళ్ళే. మరి చిన్న చిన్న పెడితే సక్సెస్ కాదు. నాకు మిత్రుడు ఉన్నాడు, చిన్న షాప్ పెట్టాడు, ఫర్నిచర్ షాప్. నేను అన్నాను నువ్వు పెద్ద ఫర్నిచర్ షాప్ పెట్టి సక్సెస్. సార్ ఇదే నడవట్లే అదే నడుస్తుందా అంటే నీ నెంబర్కు బిగ్గెస్ట్గా పెట్టు, పెద్దగా పెట్టు అంటే చాలా డేర్ చేసి పెట్టాడు. ఈరోజు టాప్ పొజిషన్లో ఉంది. రీజన్ ఏంది? ఓన్లీ 9 చూసి మాత్రమే చెప్పాను అతనికి. ఎందుకంటే అతనికి ఉంది 9 నెంబర్ ఎఫెక్ట్. చిన్న షాప్ పెట్టాడు, సక్సెస్ కాదు. 9 అంటే బిగ్ గోల్ ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఆకర్షిస్తుంది, సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో 9 వాళ్ళ లక్కీ నెంబర్ అండి. రెడ్, ఎరుపు అనేది లక్కీ నెంబర్. వాళ్ళు ధరించాల్సిన రత్నము పగడం, దాన్ని కోరలు అంటాం. పగడము అది వాళ్ళు ఉంగర వేలు పెట్టుకోవాలండి. గోల్డ్ అయినా పెట్టుకోవచ్చు, వెండిలో అయినా పెట్టుకోవచ్చు. వీళ్ళకి కలిసి వచ్చే వారం వచ్చేసి మంగళవారం వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. సో కుజుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరు దైవారాధన, దుర్గామాత అమ్మవారి గుడికి వెళ్ళి దైవారాధన చేయడం వల్ల కానీ, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి దైవారాధన చేయడం వల్ల వీళ్ళకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. వీళ్ళకు యాంటీ నెంబర్ ఏది ఉంది అంటే ఇప్పుడు చెప్పిన నెంబర్ ప్రకారంగా వీళ్ళకి యాంటీ నెంబర్ వచ్చేసి నెంబర్ 2.
నెంబర్ 2వ 2. తారీఖు అనేది వీళ్ళకు పడదు. 9వ అవును తారీఖు సార్. పుట్టిన వారికి 2వ తారీఖు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పడే అవకాశాలు తక్కువ. వాళ్ళ మ్యాచ్ సక్సెస్‌ఫుల్‌గా ఉండదు. ఓకే. అంటే ఇది ఎరుపు, అది తెలుపు. ఈ 2 కొద్దిగా యాంటీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో, ఇలాంటి మ్యాచెస్ ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను డెస్టినీ నంబర్‌లు చూడలేదు. ఒకవేళ డెస్టినీ నంబర్‌లో 9కి సపోర్ట్ చేసి 2వ తారీఖు పుట్టి 9కి సపోర్ట్ చేసే నంబర్ డెస్టినీ నంబర్‌లో ఉంటే ఇంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అంటే నేను ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్, అందుకే డేట్ ఆఫ్ బర్త్ చూసి మాత్రమే చెప్తూ ఉన్నాను. కంప్లీట్‌గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ అంతా చూసి మనం ప్రిడిక్షన్ ఇవ్వాల్సొస్తది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఓకే. అంతా. ఓన్లీ డేట్ మాత్రమే చూసాను. సో, దేనికి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. సో, మంచి నంబరు, ధైర్య సాహసాలుంటాయి. వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఎప్పటికి వారు మనకు సాయం చేస్తూనే ఉంటారు. మనకు ధైర్యంగా ఉంటారు. అంటే మన వెనక ఒక ఏనుగు ఉన్నట్టు. అంటే బలమైన, దృఢమైన ఆకారం ఉన్న ఒక ఏనుగు ఉన్నట్టు, ధైర్యంతో ఉన్న వ్యక్తి మన వెనుక ఉన్నట్టు వారు చెడు చేసే అవకాశం లేదండి. ఎవరిని చీటింగ్ చేసే తత్వము కాదు, కాదు, కాదు. ఓకే సార్. వీళ్ళకి అలానే లక్కీ కలర్ గురించి చెప్తారు. చెప్పాను. ఇంతకుముందు చెప్పాను. లక్కీ కలర్ రెడ్ అనమాట. రెడ్ ఎరుపు. అనమాట. ఓకే. మార్స్ మంగల్ ఎరుపు మార్స్ అనమాట. మంగళ. అన్లక్కీ కలర్ తెలుపు. అన్లక్కీ నెంబర్ తప్పు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో, మరిన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోస్‌లో కలుద్దాం. సో, అంటిల్ దెన్